కడప జిల్లాలో సీఎం జగన్ 3 రోజుల పాటు పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. మొదటిగా బద్వేల్లోని సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ అధికారుల సంకల్పం, సీఎం పట్టుదలతో ఇంత పెద్ద ఫ్యాక్టరీని ప్రజలను అందుబాటులోకి తీసుకురాగలిగామంటున్న బద్వేల్ ఆర్డీఓ వెంకటరమణతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలో సెంచురియన్ ప్లైవుడ్ ఫ్యాక్టరీని స్థాపించారు. రేపు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కంపెనీ ప్రారంభోత్సవం కాబోతుంది. అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా సాగబోతుంది, ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు ఏంటిని మనతో పాటు చెప్పడానికి బద్వేల్ ఆర్డీఓ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సరే, రేపు ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది, సీఎం గారి షెడ్యూల్? రేపు సీఎం గారు మనకు బద్వేల్లో గోపురం దగ్గర ఉన్న సెంచరీ ప్లై ఇండస్ట్రీకి వస్తున్నారు. సార్ రేపు మార్నింగ్ ల్యాండ్ అయిన తర్వాత సెంచరీ ప్లై ఇండస్ట్రీ మనకు 2021 కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్కి ముందు మనం ఇక్కడ వాళ్ళ సీఎం గారి చేత ఫౌండేషన్ స్టోన్ వేయించారు. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ వర్క్ స్టార్ట్ చేశారు. రికార్డ్ టైంలో ఇది ఫస్ట్ ఫేజ్ 1 ఫినిష్ అయిపోయింది. మొత్తం మీద 1000 కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్ జరిగింది వీళ్ళ సైడ్ నుంచి. అలాగే ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ 600 వరకు ఉన్నారు, 500 to 600 మధ్యలో ఉన్నారు. అందులో 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో చేశారు. అందులో ఫస్ట్ ప్రియారిటీ మనకు బద్వేల్ వాసులకు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసరికి మన కడప డిస్ట్రిక్ట్ వాళ్ళకి, తర్వాత మిగతా రెస్ట్ ఆఫ్ మన ఏపీ కానీ సో అలా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు వీళ్ళకి చాలా వుడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మన దగ్గర కూడా బ్యారన్ ల్యాండ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఈకలిప్టస్ కానీ అవి కానీ ఎక్కువ వేస్తారు. సో దట్ మనకు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకు కడప జిల్లాకి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఏవైతే ఉంటుందో దానికి ఇది బాగా ఊతమిచ్చేలాగా ఉంటుంది. సో లోకల్గా ఎకానమీ బూమ్ అవుతుంది. మన బద్వేల్ ఏరియాలో ఐ థింక్ ఇట్ గోయింగ్ టు బ్రింగ్ ద లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సార్, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే శంకుస్థాపన జరిగిన తర్వాత కొన్ని ఏళ్ళు పడుతుంది. గవర్నమెంట్లే మారిపోయిన సందర్భాలు అనేక చూసాం. ఒక 2 years ఆఫ్ పీరియడ్లో పూర్తిగా ఎస్టాబ్లిష్మెంటే ఈరోజు ప్రారంభం కాబోతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి మీ ఎఫర్ట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మనకు సీఎం గారి సంకల్పము, సీఎం గారికి వీళ్ళు కూడా ప్రామిస్ చేశారు. సో డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన టైం రేపులు చేస్తా అన్నారు. సో మనకు డిసెంబర్ అన్నారు, డిసెంబర్ కల్లా ఫేజ్ 1 కంప్లీట్ చేసేసారు. సో ఫేజ్ 2కి నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అలాగే మన సైడ్ నుంచి కూడా మనము పవర్ సప్లై ఇన్ టైంలో ఇచ్చాము 132 kV. మనకు బద్వేలు అక్కడి నుంచి సబ్స్టేషన్ తీసాము. అలాగే మెయిన్గా బ్రహ్మం సాగర్ సంబంధించి ఒక 43 kilometers పైప్ లైన్ అది వేసాము. అది కూడా చాలా మేజర్ వర్క్ మనకు. సో దానివల్ల ఫాస్ట్గా అయిందండి. సార్, బద్వేల్ నియోజకవర్గ ప్రగతిలో ఈ ఫ్యాక్టరీ ఎలాంటి పాత్ర పోషించబోతుందంటే ఏం చెప్తారు? అంటే ప్రతి చోట మనకు గ్రోత్ ఇండికేటర్స్ అంటారు, గ్రోత్ ఇంజన్స్ అంటారు. సో మన బద్వేల్ ఏరియాలో ఈ ఫ్యాక్టరీ కానీ అలాగే దీన్ని అసోసియేట్ చేసుకొని ఇప్పుడు వీళ్ళకి 100 acres ల్యాండ్ ఇచ్చాము. దీని వెనకాల మళ్ళీ 380 acres ఆఫ్ ల్యాండ్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం పెట్టినాము. సో దాంట్లో కూడా యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు, అనుబంధ సంస్థలు ఉంటారు, అనుబంధ పరిశ్రమలు అవి కూడా వస్తూ ఉంటాయి. సో అందువల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ కానీ మన వాళ్ళు కూడా ఎంటర్ప్రైజింగ్ స్కిల్స్ కానీ పెరిగే కొంది మన బద్వేల్ రూపురేఖలు మారుతాయని మాకైతే ఆశాభావంగా ఉన్నాం. సార్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది, మామూలుగా లేబర్ పరంగా ఎంతమందికి ఇక్కడ అవకాశాలు దొరికాయి? అంటే ఇక్కడ మనకు 3 రకాల కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి పూర్తిగా మేనేజ్మెంట్ రోల్ ఉన్న వాళ్ళు ఉంటారు, 2 టెక్నికల్ రోల్స్లో ఉంటారు. టెక్నికల్ రోల్స్లో కూడా మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మనకు పాలిటెక్నిక్ చదివిన పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. దెన్ తర్వాత కొంచెము టెక్నీషియన్స్ ఉంటారు. అలా కాకుండా మనకు వుడ్ లాగ్ మేనేజ్మెంట్ ఉంటుంది మనకి వీళ్ళకి చాలా వరకు. లాగ్ లోడింగు, అన్లోడింగు అలాంటి కేటగిరీస్ కూడా ఉంటాయి. సో మేజర్గా ఇది ఇట్స్ నాట్ వైట్ కాలర్ జాబ్స్ కాదు కానీ ఎక్కువగా మనకు ఈ బ్రౌన్ కాలర్ కానీ లేదా ఇంకా అలాంటి జాబ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ ఇది. సో అందువల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ మనకు దాని మీద ఫోకస్ చేస్తాం. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ను కూడా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉంది. దానికి సంబంధించి సపరేటు భూమి కేటాయింపు కూడా జరిగిపోయింది. ఇంకేమైనా కంపెనీస్ ఎంఓఎస్ కానీ అట్లా ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? దానికి సంబంధించి చాలామంది ముందుకు వస్తున్నారు. అది గవర్నమెంట్ లెవెల్లో నిర్ణయం తీసుకుంటారు, అది మేము చెప్పేది కూడా కాదు. అలాగే 380 acres ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సప్లై, వాటర్ అయితే రెడీగా ఉన్నాయి. సో వాళ్ళు వచ్చేసి రెడీగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు మన సీఎం గారి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. మొత్తం మీద బద్వేలి నియోజకవర్గ అభివృద్ధిలో ఇక్కడ ఉండే సెన్సేరియన్ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించబోతుంది అని చాలామందికి, వేలాది మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కంపెనీని ప్రారంభించబోతున్నామని, తద్వారా దీనికి అనుబంధంగా అనేక కంపెనీలు ఇక్కడ స్థాపించడం ద్వారా మరింత మందికి ఉపాధి దొరికే అవకాశాలు ఉంటాయని మనతో పాటు ఆర్డీఓ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.